హాయ్, నేను మీ జావేద్. ఈరోజు డేంజర్ జోన్ రిలేటెడ్ టాస్క్ అన్ని మళ్ళీ అంటే మళ్ళీ కాదు, నిన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా కంటిన్యూగా జరిగి ఈ రోజు వాటికి ఫుల్ స్టాప్ పడింది. ఫుల్ స్టాప్ పడిన తర్వాత ఒకరు టీంలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. అండ్ ఒక రెండు టీమ్స్లో ముగ్గురు సేఫ్టీలోకి వెళ్ళిపోయారు, అంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు అనమాట. డేంజర్ జోన్ నుంచి అంటే టెనాన్స్ ఉండే హౌస్ని డేంజర్ జోన్గా మార్చేశారు. అండ్ ఇన్ హౌస్ని సేఫ్టీ జోన్గా మార్చేశారు అనమాట. మన సేఫ్టీ జోన్లోకి ఇప్పుడు ఇమాన్యుల్, రాముతో పాటు భరణి, దివ్య అండ్ పవన్ కళ్యాణ్ రావడం, ముగ్గురు మొత్తం ఇప్పుడు 5 మంది సేఫ్ అయిపోయారు కంప్లీట్గా ఈ డేంజర్ జోన్లో నుంచి. అంటే ఎవిక్షన్ నుంచి సేవ్ అయిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా టాస్క్లు ఆడాలి. బిగ్ బాస్ వాళ్ళకి సపరేట్గా టాస్క్లు పెడతారు, దాంట్లో ఆడాలన్నమాట. సో నిన్న మనం చెప్పుకున్నట్టు నిన్న పవన్ కళ్యాణ్ సరిగ్గా ఆడలేదు అని చెప్పాను. యాక్చువల్గా నిజంగానే సరిగ్గా ఆడలేదు. ఆడిన ప్రతి ఒక్కటి ఫెయిల్ చేసేసాడు. ప్రతి ఒక్కటి తాను గెలవగలిగిన టాస్క్లు కూడా అతను గెలవకుండా ఈవెన్ సెకండ్ ఫౌల్ అయిపోయాడు. అసలు చెప్పాలంటే ఒక గేమ్లో ఫౌల్ చేసేసాడు, దాని నుంచి తీసేశారు. సో తర్వాత నెక్స్ట్ గేమ్లో కూడా అది వెయిట్ని మోసే దాంట్లో కూడా అతను ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్కి రావడం జరిగింది. సో అక్కడ కూడా అతను సరిగ్గా ఆడలేదు. తర్వాత ఈరోజు మేబీ తనుజ గారు బాధపడుతున్నారు. సో ఆ పాయింట్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని మనోడు ఈరోజు కరెక్ట్గా ఆడడం జరిగింది. దుమ్ము దులిపాడు ఈరోజు మాత్రం చెప్పాలంటే. ఆ సర్కిల్లో దూరే టాస్క్ అయితే దాంట్లో బెస్ట్ కాంపిటేటర్ అయితే ధీటుగా డిమాండ్ పవర్ ఉన్నాడు. బట్ డిమాండ్ పవర్ని బీట్ చేసి మరి ఆ సర్కిల్ నుంచి దూరేసి 100 పాయింట్స్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ జరిగిన టాస్క్లో కూడా తనుజ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉంది. ఇది వరకు టాస్క్లో కోఆర్డినేషన్ కరెక్ట్ లేకపోవడం వల్లే టాస్క్ ఓడిపోయారు. ఒక టాస్క్ వెయిట్ని మోసే టాస్క్లో. సో అలాంటి కోఆర్డినేషన్ ఈరోజు పర్ఫెక్ట్గా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన దాంట్లో ఈ టాస్క్లో ఎస్పెషల్లీ ఆ గ్లాసెస్ని బ్యాలెన్స్ చేసుకుని రోప్తో అటు ఇటు లాగే టాస్క్లో గెలవడం జరిగింది. సో అలాగా ఆడిన టాస్క్లు ఇద్దరు దానివల్ల వీళ్ళకి వచ్చిన పాయింట్స్ సెకండ్ ప్లేస్కి రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. సెకండ్ ప్లేస్లోకి వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళ దాంట్లో ఒకరు సేవ్ అవ్వడం జరిగింది. సో ఫైనల్గా దివ్య, భరణి గారు సేవ్ అయిపోయారు. అండ్ సెకండ్ ప్లేస్లో బిగ్ బాస్ ఒక్కరే సేవ్ అవ్వాలని చెప్పించారు కాబట్టి దాంట్లో తనుజ గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు. సో తనుజ గారు వెల్ డెఫినిషన్ అంటే ఏం చేయాలి, దాన్ని సింపుల్గా నీకు కావాలా అంటే అతను చెప్పాడు కొన్ని పాయింట్స్ ఏమి నచ్చాయి. సో అతనికే ఇచ్చేశారు ఆ సేఫ్టీ జోన్ కూడా. ఈమె డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇక్కడ తనుజ గారిని బలి మెచ్చుకోవచ్చు, ఎందుకంటే సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్కి. అతను 3 గేమ్స్ని ఫౌల్ చేసినా కూడా అతనికి తనుజ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ కూడా అతన్ని డిస్కరేజ్ చేయలేదు. కానీ అతను చేసిన మిస్టేక్స్ని అతనికి కళ్ళకు కట్టినట్టు చూపించి మళ్ళీ సపోర్ట్ చేసి ఇలా ఆడితే ఎలా అని చెప్పేసి పుష్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు గేమ్లో గెలవడం జరిగింది. సో అలాగా భరణి గారు, దివ్య గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు సేవ్ అవ్వడం జరిగింది. సేఫ్టీ జోన్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన దాంట్లో ఈ రోజు జరిగిన టాస్క్లో కూడా రీతు పాపం కొంచెం టెన్షన్లో ఆ గ్లాసెస్ని బ్యాలెన్స్ చేసే దాంట్లో పడిపోవడం జరిగింది. బట్ ఇది డేంజర్ జోన్ కాబట్టి డిమాండ్ పవన్ పడిన బాధకి విలువ ఉంది. ఎందుకంటే ఇది డేంజర్ జోన్ రిలేటెడ్. అండ్ ఆల్సో ఇంకో పాయింట్ ఉంది, అది మీకు లాస్ట్లో చెప్తాను. అది ఓటింగ్ రిలేటెడ్. ఈరోజు ఓటింగ్ పోల్ ఎలా ఉంది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. సో రీతు గారు చేసిన మిస్టేక్కి వీళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగింది. థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. అలాగే సుమన్ శెట్టి గారు, శ్రీజ గారు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ సంజన అండ్ ఫ్లోరా చూసినట్టే వాళ్ళు తక్కువ పాయింట్స్ వచ్చిన కారణంగా హౌస్లో నుంచి అంటే ఆ టాస్క్లో నుంచి డేంజర్ జోన్లోకి కంప్లీట్గా వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ భరణి గారు అండ్ దివ్య గారు అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నారు ఏమో అని అనిపించింది. ఎందుకంటే అక్కడ వాళ్ళిద్దరు లేడీసే, వాళ్ళకేం చిన్న ఏజ్ కూడా కాదు. సో వాళ్ళు ఫిజికల్గా రిలేటెడ్ యాక్టివిటీస్లో గెలవాలి అంటే చాలా కష్టం. చూసాం ఆ సర్కిల్లో దూరడంలో ఫ్లోరా సైని గారు అండ్ సంజన గారు పడిన కష్టం చూసాం. వాళ్ళు ఎఫెక్ట్స్ పెట్టలేదు, గమ్మగా నిలబడలేదు అని కూడా చెప్పకూడదు. ఎఫెక్ట్స్ పెట్టారు కానీ గెలవలేకపోయారు. సో దీనికి కారణంగా సంజన గారు అండ్ ఫ్లోరా సైని గారి నుంచి లీస్ట్ 2లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇచ్చిన భరణి గారు, దివ్యాకి వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారు. సో ఆఫర్లో వీళ్ళని బయటికి తీసడం జరిగింది. సో దాని ప్లేస్లో ఎందుకంటే కంపేర్ చేసుకోవాలి. వాళ్ళు ఏం కంపేర్ చేశారంటే
వీళ్ళకు కాంపిటీటర్ నెక్స్ట్ టాస్క్ లో పెట్టే టాస్క్ లో కాంపిటీటర్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళని తీశారు. ఆ పాయింట్ స్పెసిఫిక్ గా భరణి గారు చెప్పారు. ఇక్కడ అన్ఫేర్ అది యాక్చువల్ గా. ఎలా కాంపిటీటర్ అవుతారు? వీళ్ళు ఉన్నది థర్డ్ ప్లేస్ లో, ఆ థర్డ్ ప్లేస్ కాదు ఫోర్త్ ప్లేస్ లో ఉన్న వారికి ఫస్ట్ ప్లేస్ లో ఎలా కాంపిటీటర్ అవుతారు? ఏ విధంగా కాంపిటీటర్? ఒక్క ఫిజికల్ యాక్టివిటీ రిలేటెడ్ టాస్క్ పెడితే మీరు గెలవరా? సో ఎందుకు మీరు ఇలాగ అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నారు? సుమన్ శెట్టి అండ్ శ్రీజాకి ఫేవర్ చేశారు. ఫ్లోరా సైని అండ్ సంజన ద వెల్ డిజర్వ్ ఫర్ బిగ్ బాస్ యాక్చువల్. ఎందుకంటే సంజన గారు లేకపోతే బిగ్ బాసే లేదు ఈ సీజన్. సంజన గారి వల్లే లాస్ట్ 3 వీక్స్ అనేది బూస్ట్ అయ్యాయి. సంజన గారి వల్లే వ్యూస్ అనేది పెరిగాయి. సో ఇలాంటి క్రమంలో సంజన గారు పెట్టే ఎఫెక్ట్స్ ని మీరు కాంపిటీటర్ అవుతారు అంటే ఫిజికల్ యాక్టివిటీలో ఈ రిలేటెడ్ టాస్క్ లో కాంపిటీటర్ అని అవుతారన్నప్పుడు ఇప్పుడు సుమన్ శెట్టి గారు శ్రీజ కూడా అవ్వచ్చు కదా. ఫిజికల్ టాస్క్ లో ఎక్కువగా మనిషి ఇన్వాల్వ్మెంట్ లేని టాస్క్ లో, పరిగెత్తే టాస్క్ ఇలాంటి టాస్క్ లో పెడితే శ్రీజ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కదా. మీరు అది ఎలా ఎందుకు ఆలోచించలేదు? పర్టికులర్ గా సంజన అండ్ ఫ్లోరానే తీశారు ఎందుకు? ఇది మాత్రం పక్కా అన్ఫేర్ అని నాకు అనిపించింది. పాప సంజన గారికి ఫ్లోరా గారికి చాలా మోసం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కష్టపడి ఆడారు. కష్టపడి ఆడుతున్న వాళ్ళని ఇలాంటి దాంట్లో ఒక బోనస్ ఆప్షన్ లాగా బయటికి తీసడం అనేది చాలా తప్పు. సో ఫైనల్లీ వాళ్ళిద్దరు అనేది బయటికి వెళ్ళిపోయారు. అండ్ సుమన్ శెట్టి అండ్ శ్రీజ గారు టాస్క్ లో ఇంకా ఉన్నారు. ఇంకా టాస్క్ అనేది ఇంకా కంటిన్యూషన్ జరుగుతాయి. ఇంకా ఫైనల్ థర్డ్ ప్లేస్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉన్న వారికి మళ్ళీ టాస్క్లు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఈరోజు వెనస్డే కాబట్టి రేపు ఈరోజు థర్స్డే రేపు ఫ్రైడే. ఇంకా రేపు ఏదో ఒకటి పెట్టి ఆల్మోస్ట్ ఇంకా ఫినిష్ చేయాలి ఈ టాస్క్ ని. డేంజర్ జోన్ లో సంజన గారు అండ్ ఫ్లోరా సైని గారు ఆల్మోస్ట్ ఉన్నారు ఇంకా. సో ఇంకా డిమాండ్ పవన్, రీతు చౌదరి, సుమన్ శెట్టి, శ్రీజ, తనుజ, వీళ్ళ 5గురిలో ఎవరు సేవ్ అవుతారు అనేది రేపు చూడాలి. ఎస్పెషల్లీ తనుజ గారు ఆల్మోస్ట్ నాకు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ గారికి సపోర్ట్ రిలేటెడ్ టాస్క్ పెడితే సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. భరణి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కంపల్సరీ తనుజ గారికి సపోర్ట్ చేస్తారు అని గ్యారంటీ చేస్తారు అని అనుకుంటున్నాను. కంపల్సరీ చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కాబట్టి. సో ఇలా జరిగాయి ఈ రోజు టాస్క్ పరంగా చూసుకుంటే. సంజన అండ్ ఫ్లోరాకి అన్ఫేర్ జరిగింది. సో పాపం వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ డేంజర్ జోన్లో ఉండిపోవడం జరిగింది. సో అలా జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో. సో ఎప్పుడు ఆడే వాళ్ళకే కష్టాలు అంటారు కదా, అలాగే కాంపిటేటర్ ఒక బలవంతుడు కూడా బలహీనుడిని కాంపిటేటర్ అవుతాడు అని చెప్పేసి తీయడం అంటే వీళ్ళిద్దరు కంపారిజన్ చూసుకుంటే అది ఫిజికల్ రిలేటెడ్ అయినా, మైండ్ సెట్ తో అయినా, గ్రాస్పింగ్ రిలేటెడ్ అయినా ఏదైనా పెడితే భరణి అండ్ దివ్య గారు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ వారు గెలిచి చూపించారు కూడా. సో అలాంటి సమయంలో వాళ్ళిద్దరిని కాంపిటీటర్ అవుతారు అని చెప్పేసి తీసేయడం అనేది అన్ఫేర్. సో ఈరోజు ఇంతవరకు టాస్క్ జరిగాయి. మిగతాకి వస్తే మనం ఈ పోల్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పోల్లో యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే కామనర్స్ లిస్ట్ బేస్లో కొడుతున్నారు. ఫైనల్లీ డిమాండ్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నాడు. సో డిమాండ్ పవన్ ఓటింగ్ పోల్లో కూడా డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈరోజు కూడా సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళలేకపోయాడు. సో డిమాండ్ పవన్కి డేంజర్ జోన్ అండ్ ప్లస్ నామినేషన్స్లో కూడా డేంజర్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బోత్ డేంజర్ జోన్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ రేపటి పోలింగ్ చూసుకుంటే ఇంకేముంది, రేపటి పోలింగ్ ఒక రోజులో తిరిగేదంత లేదు. ఆల్మోస్ట్ అయిపోయింది. పడే ఓట్లు అందరికి పడిపోయాయి ఆల్మోస్ట్. డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి కూడా లిస్ట్లోనే ఉన్నారు. బట్ డిమాండ్ పవన్ ఇంకా లిస్ట్లో ఉన్నాడు. శ్రీజ కూడా లిస్ట్లోనే ఉంది. బట్ ఈసారి ఏంటో డిమాండ్ పవన్ వైపు ఎక్కువ నాకు కనబడుతుంది. మేబీ ఛాన్సెస్ బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్. ఎందుకంటే ఫస్ట్ వీక్లో డిమాండ్ పవన్ అండ్ షష్ఠి వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. షష్ఠి గారు బయటికి ఎలిమినేట్ అయిపోయారు. నెక్స్ట్ 2 వీక్స్ డిమాండ్ పవన్ కెప్టెన్ ఈ ఎలిమినేషన్ నుంచి అంటే నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయాడు. సో మేబీ ఆల్మోస్ట్ 70-80% డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రేపటి రోజు మనకి కంప్లీట్గా తెలిసిపోతుంది ఎవరు వెళ్ళిపోతారు అనేది ఓటింగ్ పోల్స్ రిజల్ట్ చూస్తే. సో దాని గురించి రేపు మీకు ఒక షార్ట్ రీల్ కూడా క్రియేట్ చేస్తాను. ఎస్పెషల్లీ నామినేషన్ పోల్ గురించి స్పెసిఫిక్గా రేపు మీకు ఆ రీల్ ఉండబోతుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్తో కూడా ఉండబోతుంది. సో రేపటి కూడా ఆ రీల్ చూడండి, మీకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.
సో డిమాండ్ పవన్ ఫైనల్లీ అట్ ద నామినేషన్స్లో లీస్ట్లో ఉన్నాడు. సో ఆడే వాళ్ళకే ముట్టికాయలు అన్నట్టు డిమాండ్ పవన్ ఆడతాడు కానీ అంతగా గేమ్లో అంతగా కనిపించలేదు. బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరితో కానీ ఎక్కువగా కనబడ్డారు కానీ ఎస్పెషల్లీ వేరే దాంట్లో అంతగా కనిపించలేదు. ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ అట్రాక్టివ్గా లేదు అనిపించింది, అటెన్షన్ కూడా లేదు అనిపించింది ఎస్పెషల్ డిమాండ్ పవన్ మీద. సో మేబీ దిస్ కాజెస్ డిమాండ్ పవన్ని ఓటింగ్ పోల్లో లీస్ట్లో ఉండడానికి ఇదే మెయిన్ కాజ్. సో చూద్దాం రేపు ఏమవుతుందో. మళ్ళీ రేపటి ఎపిసోడ్ చూద్దాం, మళ్ళీ దాని గురించి మీకు చెప్తాను. ఎస్పెషల్లీ ఓటింగ్ పోల్ గురించి రేపు ఎక్కువ ఎపిసోడ్ ఉంటుంది. దట్స్ ఇట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.